నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన బోగోలు దద్దరిల్లిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీలో జయ ధ్వానాలతో జోరుగా హుషారుగా హోరెత్తించగా సుమారు 2000 మందికి పైగా పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. బుధవారం జాతీయ రహదారిపై తిరుప సెంటర్ నుంచి బోగోలు పంచాయతీ కార్యాలయంకు సాగిన ఈ ర్యాలీలో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా మోటార్ సైకిల్ నడుపుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు బేదా మస్తాన్ రావుతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల జీవితాలను నాశనం చేసేందుకు రాక్షస మొక్కల్లాంటి ప్రతిపక్షాలు కాచుకొని కూర్చున్నాయన్నారు. ఆ పార్టీలు చేపట్టే ప్రలోభాల కార్యక్రమాలను మాయోపాయాలను తిప్పికొట్టి మరలా జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఆఫ్కాఫ్ చైర్మన్ కుండూరు అనిల్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు ఎంవి రఘు, కిషోర్, మేకల సుజాత, కల్పన, ఏకే సుందర్రాజు, సుంకే మాల్యాద్రి తదితరులు కూడా పాల్గొన్నారు. జగన్ చెప్పిన విధంగా ఇది సంవత్సరం కదిలింది. ఈరోజు ఇందాక చెప్పినట్టు జగనన్న ఈరోజు ఒంటరిగా పదవి దిగబోతా ఉన్నారు. అటు ప్రతిపక్షం ఒక పక్క పవన్ కళ్యాణ్, రెండో పక్క బీజేపీ, వెనక కమ్యూనిస్టు, ఇంకా ఎన్ని తోక పార్టీలు ఉన్నా కూడా అందరూ రండి తోకకి అంటి చూడటామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఒక్క మూకుమ్మడిగా అందరి లక్ష్యం ప్రజా సంక్షేమం కాదు, ప్రజలకు మంచి చేసే నాయకుడి కాకుండా ముఖ్యమంత్రిగా ఉండకూడదు, ఇదే వాళ్ళందరి లక్ష్యం. అందుకే వాళ్ళందరూ కూడా జగనన్నని ఓడించాలని ఏ విధంగా కుట్ర చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు జగనన్న సింహం లాంటి వాడు, సింహం లాంటి వాడిని ఎదిగించాలంటే ఎన్ని తోట వచ్చినా కూడా వాటి తరం కాదని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. తప్పకుండా జగనన్న సింహంలాగా యుద్ధంలో ముందుంటాడు, తీర్చి చెందాడుతాడు. తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ అత్యధిక మెజార్టీ స్థానాలు తప్పకుండా ప్రజల ఆశీస్సు ఉంటుంది. జగన్మోహన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవబోతున్నాడు అందరికీ తెలియజేస్తున్నాం. అది ఎవరి వల్ల సాధ్యం? మీ వల్ల. ఈరోజు జగనన్న నమ్మకండి ప్రజలని, నాయకులని. ఎందుకంటే తప్పకుండా ప్రజలు ఈరోజు జగనన్న ఓడేస్తున్నారు. ఈరోజు నా వల్ల, మన ప్రభుత్వం వల్ల ఈరోజు మీ కుటుంబానికి వ్యక్తి చేయకూడదంటే తప్పకుండా నన్ను ఆశీర్వదించండి అని. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ఉన్న పరిస్థితి లేదు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, ప్రాంతాలంతా మేనపరిచేటప్పుడు ఏ విధంగా చంద్రబాబు నాయుడుగా మోసం చేస్తుంటారు, ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ జగనన్న 2019 ఒక టెంపర్, ఒక పేజ్ అటు ఇటు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చాడో 99.99% నెరవేర్చిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగనన్న నమ్మకం. ఈరోజు జగనన్నకి ప్రజా అభిమానం ఉంది కాబట్టి జగనన్న నా మద్దతు ఈరోజు ప్రజల నుంచి వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రానికి మళ్ళా నన్ను దీవించి పంపుతారని కూడా చెప్తాను. ఆ నమ్మకాలు వెంట చెప్పిన మనమంతా కూడా
చెప్తాడు, హామీలు చెప్తాడు, కళ్ళబోయే మాట చెప్తాడు, ప్రయోగం పెడతాడు. వీటన్నిటికీ ఆన్సర్ మనందరికీ తెలుసు. ఏ విధంగా ఓటు హక్కుతోటి, ఏ విధంగా ప్రజల చేత మనం చేసిన మంచి పనులన్నీ కూడా బాగా జ్ఞాపకం చేయాలి. ఈరోజు జగనన్న ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేశాడు. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పి వాళ్ళని ఓట్లు వేసేటప్పుడు తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదాలు జగనన్నకి ఇచ్చేలాగా ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ రోజు నుంచి ఒక సైనికుడుగా ఈ 2 నెలలు అన్ని పక్కన పెట్టి ఈ 2 నెలలు మన గ్రామాలు ప్రజలకి చేరువై వారికి ఏ విధంగా మనం ఎలక్షన్ చేయాలనేది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేసి చూపించాలని కూడా అడుగుతాను. కాబట్టి ఇంకా ఈ 2 నెలలు మనమంతా కూడా బాగా కష్టపడాలి, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకోవాలి, ఏ విధంగా ప్రజలు పోవాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని ప్రతిపక్షాలు చేస్తున్న దాడుల్ని వాటిని విమర్శని తిప్పికొట్టాలి. అదేవిధంగా ప్రతిపక్షాలు చెప్తున్న అబద్ధాలు కూడా ప్రజలకు తెలియజేయాలి. ఇవన్నీ కూడా చేస్తూ మనం ప్రజలు ఎప్పుడైతే పోతామో అప్పుడే తప్పకుండా ప్రజలు మనకి మంచి ఆశీర్వాదంతో మంచి మెజార్టీ కూడా రేపు ఇవ్వబోతా ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఈరోజు జగనన్న చేస్తున్న యుద్ధానికి మీరంతా కూడా సిద్ధంగా ఉండాలని ఈరోజు ఈ భూగోళ మండలంలో కూడా సర్వసభ్య సమావేశం చర్చించబడింది. ఎందుకంటే ఏదైనా మనం ప్రచారానికి మాత్రమే మీ గ్రామాలకి వచ్చే పరిస్థితి ఉంది. టైము చాలా తక్కువ ఉంది కాబట్టి తప్పకుండా మీకు మీ గ్రామాలకు వచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. తప్పకుండా మీరంతా కూడా ఆ గ్రామాల్లో మనం పర్యటించి తర్వాత ఇంకా ఎన్నికలకి సిద్ధం కావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా యాక్టివ్గా ఈ 2 నెలలు కష్టపడితే ముందుంది మనందరికీ కూడా మంచి రోజు. ఎందుకంటే జగనన్న ఒక్కసారి నాడు నేడు అని ఒక రూల్స్ అండ్ గ్రాంట్స్ అన్నాడంటే మొత్తం గ్రామాలంతా కూడా రూల్స్ అండ్ గ్రాంట్స్ అయిపోతాయి. ఎందుకంటే మనం చూసాం ఈరోజు స్కూల్స్ కావచ్చు, సచివాలయాలు కావచ్చు, ఆర్బీకేస్ కావచ్చు, హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. అదే కాకుండా ఈరోజు దాదాపు భూగోళ మండలానికి నాకు తెలిసి 450 కోట్ల పైసలు ఈరోజు అక్కడిగా మనకి ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. మనకి దాంట్లో ఒక 40 కోట్లు 10% ఇస్తే మొత్తం భూగోళ మండలాన్ని అర్థంలాగా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా జగనన్న రాబోయే ముందు రోజుల్లో మంచి రోజు మనకు వచ్చే విధంగా ఈ ఓట్స్ బ్యాంక్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తారు. కాబట్టి ప్రజలకు నచ్చజెప్పి, ఎందుకంటే మనం బయట కనిపించే వస్తే కానీ ప్రజలు సంతోషం ఉండే వస్తే ఈరోజు ఒక తల్లి వాళ్ళ బిడ్డను చదివించుకోవాలన్నా, ఈరోజు వాళ్ళ కుటుంబాలను నడుపుకోవాలన్నా, ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలన్నా దానికి సంబంధించి ఆర్థికంగా జగనన్న ఈరోజు ఆ కుటుంబానికి చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు జగనన్న నమ్మకం ప్రజలు. కాబట్టి ఇది మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తప్పకుండా రానున్న ఎలక్షన్స్ ఏపీలో జరగబోయే ఎలక్షన్స్ మంచి మెజార్టీ తోటి గెలిపించి గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఈరోజు ఎక్కువ రావాలి. ఎందుకంటే మన పెద్దలు బిఎంఆర్ సారు బిఎంఆర్ అన్న మనతో పాటు ఉన్నాడు. ఈరోజు బిఎంఆర్ అన్న కూడా మనకు గౌరవంగా కొండంత బాగుంది. కాబట్టి అందరూ కూడా కలిసి పనిచేసి మంచి మెజార్టీతో కావాలి నియోజకవర్గానికి జగనన్నకి ఇచ్చి జగనన్నని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే దాంట్లో మీరు మీ వంతు కర్తవ్యాన్ని పాటిస్తారని తెలియజేస్తూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కిషోర్ మొత్తం చూస్తూ ఉంటాడు. ఏదైనా మీకు ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా చెప్పాలనుకున్నా కిషోర్కి చెప్తే ఇమీడియట్ గా మీ కాడ పెట్టి మాట్లాడి ఈ యాక్షన్ ఏదైనా పోవాలి అన్ని కూడా మొత్తం మీకు సజెషన్ ఇస్తూ మీకు సహకరిస్తారని ఈరోజు ఈ పరిచయ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. ఇప్పుడు